హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికారాలు మరియు విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి ఎలా పేర్కొన్నారు? ఆన్సర్ ప్రొక్లమేషన్. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356ను ప్రయోగించి రద్దు చేశారు. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356ను ప్రయోగించి రద్దు చేశారు. 1977లో ఆర్టికల్ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. 1980లో ఆర్టికల్ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనది గనక మనం చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైనవి. రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశం జరగకముందు కూడా ఆర్టికల్ 356ను ప్రయోగించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది? ఆన్సర్ రామేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా ఆర్టికల్ 356 ప్రయోగానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాన్ని గుర్తించండి. రాష్ట్రపతి పాలన సాహేతుక కారణాలతోనే ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షా పరిధిలోనికి రాదు. కేంద్రంలో నూతన పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టికల్ 356ను బలవంతంగా ప్రయోగించరాదు. రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర శాసనసభ రద్దు చేయాలి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ, సి, డి మాత్రమే సరైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను మృత అధికరణగా రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేకపోతే రాష్ట్రపతి ఏ ఆర్టికల్ను ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 360. పార్లమెంట్ ఆమోదించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి గరిష్టంగా ఎంతకాలం వరకు కొనసాగుతుంది? ఆన్సర్ ఎంతకాలమైనా. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పును గుర్తించండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నిలిపివేయవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల్లో కోత విధించవచ్చు. రాష్ట్రపతి వేతనంలో కోత విధించవచ్చు. కేంద్రం కోరితే రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను తప్పనిసరిగా పంపాలి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైనవి. అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి, సన్మాన, ప్రశాంతతను తలపిస్తుంది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ హెచ్వి కామత్. కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలని జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ కేసు సందర్భంగా 1974లో తీర్పును వెలువరించింది? ఆన్సర్ శంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రుడు, మార్గదర్శి, తాత్వికుడుగా వ్యవహరిస్తారు అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. 1952లో కేటీ షాపై గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1957లో ఎన్ఎన్ దాస్పై గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు. రాష్ట్రపతి పదవిని 2 సార్లు చేపట్టిన ఏకైక వ్యక్తి. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ, బి, సి మాత్రమే సరైనవి.
రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. 1962లో భారతరత్న పురస్కారం పొందారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని రాశారు. హిందీని జాతీయ భాషగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. 1951లో హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ACD మాత్రమే సరైనవి. రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ABC స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. అనగా దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి, విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి, ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. రాష్ట్రపతులు ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, వివి గురి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. విద్యావేత్త, తత్వవేత్త, దార్శనికుడిగా పేరొందారు. యునెస్కో చైర్మన్గా పనిచేశారు. చైనాతో యుద్ధానంతరం అప్పటి రక్షణ మంత్రి వికే కృష్ణమేనన్ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అమెరికా నుంచి టెంపుల్టన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన గ్రంథాల్లో లేని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇండియన్ థియరీస్ ఆఫ్ హిస్టరీ అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన గ్రంథాల్లో లేనిది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. 8 దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇతడి జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 352ను ప్రయోగించిన తొలి రాష్ట్రపతి. 1966లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ అనగా ABC మాత్రమే సరైనవి. కింద పేర్కొన్న వారిలో ఎవరు ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు? ఆన్సర్ వరహగిరి వెంకటగిరి. రాష్ట్రపతులు వారి పదవీ కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, వివి గిరి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైనది. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.